దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఒకే వేదికపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కనిపించారు. ఇక్కడ జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. దేశం ఒక యూనిట్గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక వ్యవస్థ, గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రక్షణ రంగంలో పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకొచ్చాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీం సంతోషంగా తిరుగుపయనమైంది. దావోస్ పర్యటనలో ఆశాజనక పెట్టుబడులు సాధించి సంతృప్తితో వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందంతో ప్రముఖ సంస్థలు చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకున్నాయి. ఇక ఈ పర్యటనలో కుదుర్చుకున్న ఒప్పందాలతో పారిశ్రామిక అభివృద్ధిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పారిశ్రామిక అభివృద్ధితో పాటు యువతకు 7,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు మెరుగుపడబోతున్నాయి. మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 15,000 కోట్ల రూపాయలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణలో 2 తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి యూనిలివర్ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రైవేట్ రంగంలో రాకెట్ తయారీ యూనిట్ తెలంగాణలో ఏర్పాటు కాబోతోంది. స్కై రూట్ సంస్థ 500 కోట్ల రూపాయల పెట్టుబడితో రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ యూనిట్లను హైదరాబాద్ పరిసరాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణ రైజింగ్ 2050 విజన్తో రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నటువంటి భవిష్యత్ ప్రణాళిక ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు పలువురు పరిశ్రమల ప్రతినిధులతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తామని యూనిలివర్ సీఈఓ హిన్ షూమాకర్ ప్రకటించారు. కామారెడ్డి జిల్లాలో స్థలం కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో బాటిల్ క్యాప్ల ఉత్పత్తికి కొత్త తయారీ యూనిట్ నెలకొల్పేందుకు యూనిలివర్ బృందం అంగీకరించింది. దావోస్లో తెలంగాణ పెవిలియన్లో జరిగిన మొదటి సమావేశంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ఎజిలిటీ సంస్థ చైర్మన్ తారెక్ సుల్తాన్తో భేటీ అయ్యారు. వ్యవసాయ రంగం అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు రైతుల ఆదాయాన్ని ఇస్తున్న ప్రాధాన్యాలను శ్రీధర్ బాబు ఆ సంస్థ చైర్మన్తో పంచుకున్నారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ పరిశ్రమలకు పెట్టుబడి పెట్టే అవకాశాలపై సాంబనోవా కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సులేతోనూ చర్చలు జరిపారు. ఇక కాలిఫోర్నియాకు చెందిన సాంబనోవా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఏఐ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందించడంలో పేరొందింది. సౌదీ అరేబియా ఫెడరల్ మినిస్టర్ ఖలీద్ మహమ్మద్ అల్ సలీంతో సమావేశమైన శ్రీధర్ బాబు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరించారు. రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. తెలంగాణ పెవిలియన్లో రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పలువురు అధికారులతో కలిసి మేఘా, యూనిలివర్, స్కైరూట్ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆధునిక పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రెన్యూబుల్ ఎనర్జీ సుస్థిర అభివృద్ధికి తెలంగాణ సర్కార్ నిబద్ధతను బలపరుస్తూ దావోస్లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఒప్పందంపై సంతకం చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మేఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డి ఒప్పందంపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో 11,000 కోట్ల రూపాయల ప్రతిపాదిత పెట్టుబడితో ఏర్పాటు, అలాగే 2,120 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ఎంఈఐఎల్ ముందుకొచ్చింది. సమర్థమైన ఇంధన నిల్వ, గ్రిడ్ స్థిరత్వం, పీక్ లోడ్ మేనేజ్మెంట్ ప్రారంభించడం ద్వారా తెలంగాణ పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాల బలోపేతంలో ఆ ప్రాజెక్టు కీలకం కానుంది. అనంతగిరి కొండల్లో ప్రపంచ స్థాయి వెల్నెస్ రిసార్ట్ నెలకొల్పేందుకు మరో ఒప్పందం కుదిరింది. ఇందుకోసం మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ 1,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. లగ్జరీ టూరిజం, ప్రాంతీయ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేందుకు ఆ ప్రాజెక్టు దోహదం చేయనుంది. ఆ ప్రాజెక్టు నిర్మాణం కార్యకలాపాల దశలో 2,000 ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే అంతరిక్ష సాంకేతిక రంగానికి చెందినటువంటి హైదరాబాద్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్తో కూడా రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తారు. ఆ ప్రాజెక్టు ఏర్పాటుకు స్కైరూట్ కంపెనీ రాష్ట్రంలో దాదాపు 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఈ ఒప్పందంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.